హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకు చల్ల పొంగలాలు చూపిస్తున్నాను. దీన్ని కొంతమంది చల్లట్లు కూడా అంటారు. దీనికి కావాల్సింది జస్ట్ బియ్యం, మెంతులు, పుల్లటి పెరుగు. పప్పు ఏమీ అవసరం లేదు, ఏ పప్పు అవసరం లేదు. సో ఒక కప్పు బియ్యానికి ఒక స్పూన్ మెంతులు వేసేసుకొని కడిగేసేసి అందులో పుల్లటి పెరుగు వేసేసి నానబెట్టేసేయండి. నైట్ అంతా నానాక పొద్దున దాన్ని మిక్సీ పట్టేసుకోండి. అది కూడా మళ్ళీ ఫర్మెంట్ చేయాలి ఒక 6 to 8 అవర్స్. అప్పుడే మనకి చల్లట్లు బాగా వస్తాయి అన్నమాట. పొంగుతాయి, మంచిగా పఫీగా వస్తాయి. సో దోశ ఈజీగా వస్తుందన్నమాట. దీన్ని మనం పెనం మీద వేసేటప్పుడు మాత్రం స్ప్రెడ్ చేయొద్దు, అలానే వదిలేసేయండి. అది ఎంత స్ప్రెడ్ అవుతే అంత. దీనికి ఎప్పుడైతే హోల్స్ వస్తాయో దోశకి అది చాలా బాగుంటుందన్నమాట. మంచిగా ఫర్మెంట్ అయినట్టు ఫుడ్ మనకు చాలా మంచిది హెల్త్కి. ఈ పిండిని మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే వేస్తే మాత్రం పఫీనెస్ రాదు, హార్డ్గా వస్తుంది దోశ. సో అది మాత్రం ఒకసారి చూసుకోండి. కంపల్సరీగా పుల్లటి పెరుగు ఉండాలి. ఫ్రిడ్జ్లో పెట్టి వేస్తే మాత్రం పఫీనెస్ రాదు.